బ్రిటన్లో ఈరోజు ఎన్నికలు జరిగితే అధికార కన్జర్వేటివ్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది అని అంటున్నారు. 2024 ప్రపంచంలో అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అమెరికా, భారతదేశము, బ్రిటన్తో సహా ఈ ఏడాదిలో ఎన్నికలు జరిగే దేశాలు చాలా ఉన్నాయి. సో బ్రిటన్లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ చాలా కనీవిని ఎరగని ఘోర పరాజయాన్ని పొందబోతోంది అనేది సర్వేలు చెప్తున్నటువంటి స్పెక్యులేషన్. సో ఈవెన్ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్ష లేబర్ పార్టీకి 45% 45% ఓట్లు రావచ్చని అంచనా. సో ఇది కనీసము కన్జర్వేటివ్ పార్టీ కన్నా సుమారు 19% 19% ఎక్కువ అని తాజాగా జరిగిన మెగా పోల్ తెలియజేస్తోంది, ఒపీనియన్ పోల్. ఈవెన్ ప్రధానమంత్రి భారత సంతతికి చెందిన రిషి సునక్ కూడా ఓడిపోవచ్చు తన పార్లమెంట్ సభ్యత్వానికి కూడా అని కూడా ఈ సర్వేలు చెప్తున్నాయి. సో ఈ సర్వేల ప్రకారము, ఈ సర్వేలు నిజమైతే కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 250 సీట్లు ఓడిపోయే అవకాశం ఉంది. అంటే కన్జర్వేటివ్ పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే ఈవెన్ 250 సీట్స్ కోల్పోయినా ఆశ్చర్యపడాల్సింది లేదని. ఈ స్థాయిలో భారీ ఓటమికి సంకేతాలు చాలా కాలంగా కనబడుతున్నాయి. వాస్తవంగా అనేక సంవత్సరాలుగా కన్జర్వేటివ్ పార్టీ ఈ క్రైసిస్ ఉంది, ప్రధానమంత్రులు మారుతూ వచ్చారు. సో బోరిస్ జాన్సన్ వ్యవహరించిన తీరు చూసాం, ఆ తర్వాత వరుసగా ప్రైమ్ మినిస్టర్స్ ఎలా మారారో చూసాం. ఈ రాజకీయ అస్థిరతతో పాటు ఎకానమీ కూడా సీరియస్ ఛాలెంజ్లో ఉంది. హైపర్ ఇన్ఫ్లేషన్, అధిక ద్రవ్యోల్బణ భారాన్ని ఎదుర్కొంటోంది బ్రిటన్. సో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం కూడా ఒక ఛాలెంజ్గా మారింది. అందువల్ల కన్జర్వేటివ్ పార్టీ ఈ పొలిటికల్ అండ్ ఎకనామిక్ క్రైసిస్ వల్లనే రిషి సునక్ ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు. సో రిషి సునక్ పొలిటికల్ స్టెబిలిటీ ఇవ్వగలిగాడు. వెంటనే ఆయన నాయకత్వానికి సీరియస్ ఛాలెంజ్ ఏమీ రాలేదు ఇప్పటికిప్పుడు. కానీ ఆయనకు కూడా ఎకానమీని గాడిన పెట్టలేకపోయాడు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. వాస్తవానికి రిషి సునక్ ప్రధానమంత్రి అయ్యే సమయానికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. కన్జర్వేటివ్ పార్టీ పట్ల ఆ వ్యతిరేకత అప్పటికే పేరుకుపోయింది. అందువల్ల రిషి సునక్ కూడా చేయగలిగింది ఏమీ లేని పరిస్థితి, బియాండ్ ఎ కంట్రోల్. ఆయన దగ్గర కూడా ఏ మ్యాజిక్ పిల్ ఉండదు కదా. జరగాల్సిన డ్యామేజు, ప్రజల్లో వ్యతిరేకత ఆ స్థాయిలో పెరిగిన తర్వాత నువ్వు ఏం చేసినా అనూహ్యమైన పరిణామాలు, మార్పులు వస్తే తప్ప ఫార్చ్యూన్స్ రివర్స్ కావు. అందులో బ్రిటన్ ఉన్న వ్యవస్థ పోలరైజ్డ్ సిస్టమ్. ప్రధానంగా 2 పార్టీలు, కన్జర్వేటివ్ పార్టీ అలాగే లేబర్ పార్టీ. అఫ్కోర్స్ లిబరల్ డెమోక్రాట్లు ఇటీవల ఎమర్జ్ అయిన 2 ప్రధాన పార్టీల మధ్య పోటీ. మనలాగా అనేక పార్టీలు, బహుళ పార్టీ వ్యవస్థ కంపారిటివ్లీ ఉండదు అక్కడ. సో అందువల్ల రిలేటివ్లీ చాలా పోలరైజ్ కంటెస్ట్ కనుక కన్జర్వేటివ్ పార్టీ పట్ల వ్యతిరేకత వస్తే అనివార్యంగా అది లేబర్ పార్టీకి అడ్వాంటేజ్గా మారుతుంది. సో ఈ పరిణామాలు ఇప్పుడు బ్రిటన్లో జరుగుతున్నాయి. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా రైట్ వర్డ్ షిఫ్ట్ ఉంది. మీరు ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ రైట్ వర్డ్ షిఫ్ట్ పాలిటిక్స్లో కనబడుతుంది. అలాంటి సమయంలో కూడా కన్జర్వేటివ్స్ ఓడిపోతున్నారంటే ఇదొక ఆసక్తికరమైన పరిణామం. ఈవెన్ అమెరికాలో కూడా రిలేటివ్లీ మోర్ కన్జర్వేటివ్స్ అయిన రిపబ్లికన్స్, అందులోనూ కూడా అతి కన్జర్వేటివ్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో గెలవటానికి అవకాశం ఉంది అని వార్తలు వస్తున్న వేళ భారతదేశంలో కూడా రైట్ వింగ్ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రావచ్చన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. అయినా బ్రిటన్లో మాత్రం కన్జర్వేటివ్లు ఓడిపోతున్నటువంటి స్థితి ఉంది. అందువల్ల ప్రభుత్వము ఒక్కసారి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి కనుక ఎదుర్కొంటే అంత ఎన్ని నాయకత్వాలు మార్చినా ఏం చేసినా ఆ బలమైన యాంటీ ఇన్కంబెన్సీని అధిగమించి అధికారాన్ని నిలబెట్టుకోవడం అనేది అంత సులభం కాదు. ఈవెన్ రిషి సునక్ కూడా తన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంది అని సర్వేలు చెప్తున్నాయంటే అసంతృప్తి ఏ స్థాయిలో ఉంది అంటే కన్జర్వేటివ్ పార్టీ వటవృక్షాలకు కూడా కూకటి వేళ్లతో పెకిలించబడతాయని
చరిత్రలో ఎన్నడూ లేని ఓటమిని బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ ఎదుర్కోవచ్చని. ఈ ఓటమి భయం ఎప్పుడైతే కన్జర్వేటివ్ ఎంపీలో మొదలైందో అంతర్గతంగా కూడా ఘర్షణ మొదలైంది. నాయకత్వం పైన తిరుగుబాటు అవుతుందా, ఎందుకంటే ఎన్నికల్లో ఎలా తమను ఎవరు గెలిపిస్తారన్న అన్వేషణ మొదలవుతుంది. అందువల్ల బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ ఈజ్ నాట్ ఓన్లీ హెడింగ్ టువర్డ్స్ ఎ క్రైసిస్ బట్ హెడింగ్ టువర్డ్స్ మాసివ్ డిఫీట్.